Forever GCL, where health meets wealth. Your gateway to తెలంగాణ global. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చాలాలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, వారు మాట చేస్తున్నాం. అన్న చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి గారు చాలాల విషయంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేసుకునే తీరుగా మొత్తం ప్రయత్నం చేయాలని ఎట్లా చూస్తున్నారు అన్నది? అకౌంట్ నుంచి కట్ చేయాలంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడడం అవసరమే ఉంది. అయినోని కానూనికి వేయడం పద్ధతి బాగుండదని నా అభిప్రాయం. ఇప్పుడు నేను ఆటో తోలుతున్నానా, జనం దిగుతుంటే కూడా వెనక నుంచి ఫోటోలు కొడుతూ వెనక నుంచి ఫైన్లు పడుతున్నాయి. ఆయన కొట్టింది తెలుస్తలేదు, కొట్టని తెలుస్తలేదు. నాకు ఎప్పుడైనా ఆపినప్పుడు సడన్లు ఆపినప్పుడు దాని ఫైన్లు చూపెడితే కట్టడం అంటే ఆ టైంలో నాకు అక్కడ ఉండనే డబ్బులు. ఇప్పుడు పోలీసులు టార్గెట్లు కూడా పెట్టుకుంటారు, ఎట్లా చూస్తున్నారు? నీ టార్గెట్ ఇప్పుడు అవసరమైతే నేను రాంగ్ రోడ్ లో ఆపినప్పుడు నువ్వు నిలబెట్టి అప్పుడు అవసరమైతే అప్పుడే దాన్ని ఖండించ చెప్పాలి. కానీ వెనక నుంచి దిగుతుంటే కొడతాడు, పోతుంటే కొడతాడు. ఎంత ఇబ్బంది పడుతున్నాడు మా ఆటో డ్రైవర్లకు. ఇవాళ కనీసం ఫైనాన్స్ కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది చాలా వరకు. ఎట్లా చూస్తున్నారు అసలు దీన్ని? ఎట్లా చూస్తున్నారు? మరో ఆటో వాళ్ళు ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవడం చెప్పారు. ఎట్లా చూస్తున్నారా చాలా విషయంలో? నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఎవరికైతే ఛానల్ పడుతున్నాయో వాళ్ళ అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేసుకుంటామని చెప్పారు. ఎట్లా చూస్తున్నారు? అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తే బాగుంటుందా? అకౌంట్ తీసుకోవాలి, అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేస్తాము. ఛానల్ అనేది ఖచ్చితంగా 100 రూపాయలు పడుతుంది, 100 రూపాయలు వసూలు చేయవలసింది అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు? చేయాలి, 100 రూపాయలు వసూలు చేయాలి. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం కొంతమంది ఆటో వాళ్ళని మరో కొంతమందిని తెలుసుకుందాము. అదే విషయాన్ని వారు ఏమంటున్నారు వారి మాటలో తెలుసుకునే ఉపాయం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే చాలా విషయంలో బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవాలంటున్నారు. ఎట్లా ఉంటుంది అన్నది? బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవడం క్యాష్ అయితే బెటర్. క్యాష్ అయితే బెటర్ కానీ అంటే మీ ఆటో వాళ్ళ చాలా ఉంటే ఖచ్చితంగా ఎమ్మటే మీ బ్యాంక్ నుంచే మీకు సంబంధం లేకుండా కట్ అయితే అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి, మంచి పద్ధతేనా? ఓకే, మనం చూస్తున్నాము కొంతమంది ఇప్పుడు అన్న చెప్పండి, మీ బండి చాలా ఉంటే బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ చేసుకోవాలని సీఎం అంటున్నాడు. ఎట్లా చూస్తున్నారు? అది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తే బాగుంటుందా, మీరు చాలా కట్ట బాగుంటుంది? చలానా కట్టడం బాగుంటుంది. బ్యాంక్ అకౌంట్ కట్టితే బ్యాంక్ పైసలు ఉంటే ఉండదు. దాన్ని ఏం చేస్తాము? అసలు చలానా వేయడమే తప్పు. అది మా విడికి అసలు ఎట్లయినా పోవచ్చు కదా. అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే 100 రూపాయలు పట్టు 100 రూపాయలు ఖచ్చితంగా కట్టవలసిందే, ఏమి రాయితీ చదువుతున్నారు. ఎట్లా చూస్తున్నారు దాన్ని రాయితీ లేకుండా? అది కట్టే అనిపిస్తుంది నాకైతే ఒకవైపు చూస్తుంటే. దానికుంటే భయం పెడుతుందని నేను ఆలోచిస్తున్నా. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ మాత్రము జిల్లా కేంద్రంలో మాత్రము భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా విషయంలో మాత్రము వాళ్ళు అనేది ఏంటంటే కొంతమంది ఏమో అకౌంట్ నుంచి కట్ చేయడం మంచిది అని చెప్తున్నారు, కొంతమంది ఏమో అకౌంట్ నుంచి కట్ చేస్తే బాగుండని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కావాలని కూడా కొంత వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు. టార్గెట్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళు రోజు ఒక్కొక్క చోట నుంచి 100 చాలాలు వేయవలసిన దృష్టి ఏర్పడుతుంది. 100 చాలాలు కనుక లేకపోతే మేము పార్కింగ్ లో కూడా వాహనం పెడితే వాళ్ళు ఖచ్చితంగా కావాలని మాకు ఛానల్ కడుతున్నారు. మొదటి నుంచి ఉంటే బాగుండు కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో చేస్తే మాత్రం బాగుండదని కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేక तेलंगाना आर्मर टैक्सी स्टैंड से बात कर रहे हैं हम लोग। अभी क्या है, सर अभी फाइन के लिए डाल दिए, ओवर स्पीड के लिए ऑनलाइन चार्जेस कट करते बोल रहे हैं। हम लोग को बचने का 1000-2000 रुपए, उसके लिए भी हम लोग इतना टेंशन लेके उधर गाड़ी भगाते, अपनी जान को नहीं देखते, खाने को नहीं देखते, हम लोग जाते आते फिरते। फिर अब ये क्या है, ऑनलाइन पे कट हो गए तो हमारे पास कुछ भी पैसे रहते नहीं रहते। फिर साल क्या बोल रहे, ओवर स्पीड डाल दो बोल के बोल रहे। ओवर स्पीड है सर 2 लाइन, उस पर लारी चलता, उस पर ऑटो चलता, उस पर बस चलता, उस पर हर कोई चलता, उसको ओवर स्पीड ही नहीं है। उस पर 2 लाइन के लिए ओवर से 80 की स्पीड है, 80 लिमिट है, 60 लिमिट है, 40 लिमिट है। वहाँ पर कैसा गाड़ी चलाना सकता? किसी को अर्जेंट रहता, किसी को जल्दी जाना रहता, किसी को कोई बोलता है हमारे अर्जेंट जाना है, बोलता है कस्टमर से प्रॉब्लम होता, हमारे सबसे प्रॉब्लम होता।
फिर ऊपर से ट्रैफिक चालान देखना पड़ता, और वो सब देखते पर भी हम लोग बचने के 1000 रुपए के लिए उतना काम करते, फिर हमको वो भी नहीं बचता बराबर। अभी ऑनलाइन पे कट कर दिए तो फिर अकाउंट में किसी का पैसा रहता, किसी के पास नहीं रहता, किसी को ड्यू डाल देते, किसी को अगर अकाउंट से डाल दिया तो फिर EMI रहते, हमको कुछ भी रहता है, इमरजेंसी पैसे लेके जाते। फिर ऐसा रहा तो सर ऐसा कैसा, आपका वीडियो भी देखे हम लोग भी, आपकी पार्टी का इलेक्शन होने से पहले आप कुछ और बोले थे, अभी आप ये देखो। బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయాలి, ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే కండక్ట్ చేస్తుందో, ఏ బండి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా యజమాని అకౌంట్ आपका पार्टी आने से पहले एक बात था, अभी पार्टी आने के बाद अभी 1-2 साल में पैसा बोले तो फिर ड्राइवर लोग का, ऑटो लोग का, फिर सबका क्या होना सर। अभी एक तो फ्री बस के लिए ऑटो लोग परेशान है, तो भी परेशान है, हम लोग भी यहाँ तक आ रहे पूरे एक से ये जब से आपका पार्टी आया 161 तक ऑटो ड्राइवर सुसाइड करके मर चुके हैं अब तक। हैदराबाद में भी पार्किंग के लिए कहीं पे भी जगह नहीं मिलती, फिर भी हम लोग पुलिस वाले को देख के, हर चीज को देख के हम लोग कहीं भी रुके तो पुलिस वाले आके हमको चालान मार देकर चल जाते। कहीं भी गए तो यहाँ पर पार्किंग के लिए जगह नहीं रहती, हॉस्पिटल के बाहर वेटिंग करना पड़ता हमको। अभी क्या है, वेटिंग करते करते कहीं रोड पे रखे तो गाड़ी उन लोग आके चालान मार देकर चल जाते। फिर आप कुछ ऐसा करो, फिर पार्किंग के लिए बनाओ, फिर चालान स्पीड के लिए अलग रोड बनाओ, हर चीज के लिए अलग अलग काम करो। మన రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు ఆటో డెబిట్ చలాన్లకు ఏదైతే చేయమంటారో అది చేసే ముందు ఫస్ట్ తెలంగాణ స్టేట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్, యూటర్న్స్, ట్రాఫిక్ రూల్స్ అన్ని నిబంధనగా ఫారిన్ కంట్రీల లెక్క పెట్టినాక డెబిట్ చేస్తే బాగుంటది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కరెక్ట్ లేవు. హైదరాబాద్ లెఫ్ట్ నుంచి రైట్ వస్తాయి బండ్లు, రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తాయి, ఎక్కడ కూడా లేన్ డిసిప్లిన్ లేదు, డ్రైవింగ్ లా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు. అవన్నీ పట్టించుకోకుండా ఆటో డెబిట్ అన్నది సామాన్య ప్రజల మీద పెద్ద భారం. ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్యాక్సీ యూనియన్లు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, మేము డ్రైవింగ్ చేసే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే భయపడుతుంది. చాలా దగ్గరలో బఫర్లు వేసిర్రు, మళ్ళీ చాలా దగ్గరలో 80 ఉంది స్పీడ్, మళ్ళీ సడన్లీ 60-40 జస్ట్ ఒక 50 మీటర్స్ లోపల బండి 80 నుంచి 60-40 ఎట్లా వస్తుంది సార్? తెలంగాణలో తిరిగేటోళ్ళకు ఈ సిగ్నల్స్ మేము ఫాలో అవుతాం మాకు తెలుసు, కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే బండ్లు మేము సడన్లీ స్లో చేస్తే వాళ్ళు వెనకకెళ్ళి వచ్చి మాకు యాక్సిడెంట్ చేసే ప్రాబ్లం ఉంది. రూల్స్ కూడా, సైన్ బోర్డులు కూడా కరెక్ట్ పెట్టి ఒక పద్ధతిగా వచ్చి మీరు ఫస్ట్ హైదరాబాద్ లేన్ మీద మేము పెద్ద ట్రక్కులు లేన్ డిసిప్లిన్లు లేవు, ఇవి ఈ రోడ్ లో నడుస్తున్నాయి. అలాని సైడ్ కొట్టాలంటే లెఫ్ట్ నుంచి మేము పోక తప్పదు. మేము హరన్ కొడితే అది 5 కిలోమీటర్లు పోయినా ఆడు లేన్ చేంజ్ చేయడు. ఇవన్నీ ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ పక్కాగా అవగాహన కల్పించి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అప్పుడు ఆటో డెబిట్ పెట్టండి, మేము దానికి ఒప్పుకుంటాం సార్. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ లో ఈ ట్రాఫిక్ రూల్స్ లా ఈ ఒక్కళ్ళు కూడా ఫాలో చేస్తలేరు. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ అన్నది లేన్ డిసిప్లిన్, లెఫ్ట్ పోయేటోళ్ళకి లెఫ్ట్ సపరేట్ రోడ్డు, 3 లైన్ హైవేస్ కరెక్ట్ ప్రాపర్లీ పెట్టి అప్పుడు ఆటో డెబిట్ పెట్టండి, మేము దానికి ఒప్పుకుంటాం సార్. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారు సార్, ఇక్కడ ఆటో యూనియన్ అనేది బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ మీ ప్రభుత్వం మన ఆన్లైన్ సిస్టమ్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మాకు ఇవాళకి ఆల్రెడీ ఫ్రీ బస్సు చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ప్యాసింజర్స్ ఎక్కుతలేరు, కానీ మళ్ళీ ఈ సుఖ ఆన్లైన్ సిస్టమ్ అంటే బాగా ఇబ్బంది అవుతుంది. బస్సు కోసమే ఆటో నడిపిస్తున్నాం, ఆయన డబ్బులు లేకపోతే ఎట్లా సార్? మాకు ఐసుక మాకు డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయిపోతే మాకు ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలా? మాకు నెల మాకు పిల్లల చదువులకు ఎట్లా బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇది వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. ఆటో డిపార్ట్ అన్నది కరెక్ట్ గా సార్, ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పిల్లలకు చదువు అంటే చదువులకు లేవు ఇప్పుడు డబ్బులు. ఆన్లైన్ సిస్టమ్ కడైతే మేమేమో 2000-3000 అకౌంట్ ఉంచుకుంటాము. మీ ఆన్లైన్ సిస్టమ్ ఎక్కడెక్కడ డబ్బులు సిగ్నల్ ద్వారా అక్కడ ఇక్కడ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయింది అనుకో బాగా ఇబ్బంది అవుతుంది. ఇవాళకి ఆటో నడుస్తుంది, ఫ్రీ బస్సు కాబట్టి ప్యాసింజర్స్ మొత్తం బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు, ఆటోల సుఖం ఎక్కలేదు సార్. ఇది బాగుండదు సార్, నేనేమైతే బాగుండదు, వెనక్కి తీసుకుంటే బాగుంటుంది సార్. ఇది అందరికీ నమస్కారం. నా పేరు పోసిట్టి, టాక్సీ డ్రైవర్. నేను ఇంతకుముందు ప్రెసిడెంట్ని. నా మనవి ఏమనగా, ఎవరో కష్టం ఖాయం చేసి ఒక 1000 రూపాయలు అకౌంట్లో పెట్టుకొని వెళ్తారు నైట్ పోగానే ఏదైనా తీసుకుపోదామని. అట్లాంటిది మన రేవంత్ రెడ్డి గారు అకౌంట్ నుంచి డైరెక్ట్ ఈ ఛానల్ కట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ
తాగితే ఏదో కష్టాలు ఉండి తాగుతారు కానీ మన పైసలుండో ఇంకా దేనికో తాగరు. అదే తాగిన వాళ్ళు బలిసిన వాళ్ళు బాగా మంది ఉన్నారు, అలాని పట్టుకుంటలేరు, అలా వేస్తలేరు. ఎవరో పోయేటోళ్ళని గరీబ్ వాళ్ళు పని చేసి ఇంట్లో బాధలు ఏదో బాధలు ఉండి తాగిపోతారు. వాళ్ళకి ఛానల్ వేసి నువ్వు 1000 రూపాయలు కట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఏం చేయాలా, హాస్పిటల్ కన్నా ఉంచుకుంటారు. అవి నువ్వు పోయే వరకు వెళ్ళి కట్ అయితే ఏంటంటే ఆడ పరిస్థితి ఏం కావాలా? ఇది తప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు బాగా రాంగ్ డిసిషన్. ఇంకొకటి నీకు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టిర్రు? అలా డైలీ ఇన్కమ్ వచ్చేది, అది ఆంధ్రాలో తీసేసారు, మీరు కూడా తీసేరి, మీకు కూడా అందరూ తీసేయమని చెప్తున్నారు కదా, ఎందుకు పెట్టిర్రు? ఫుట్బాల్ ఆటగారిని తీసుకొచ్చి 1000 కోట్లు వేస్ట్ చేసినావు, అది ఎవరు చేయమన్నారు నీకు? అది కరెక్ట్ కాదు కదా. నీకు గవర్నమెంట్ నీకు ఏదైనా ఉంటే హెల్మెట్ లెక్క పోతే నువ్వు ఆడ హెల్మెట్లు పెట్టి కొనిపించి ఆయనకి తొలగి, అంతేగాని నువ్వు హెల్మెట్లకు ఫైన్ అని ఎందుకు వేస్తావు? నువ్వు అట్లా కొనిచ్చి తొలగి హెల్మెట్ లేకపోతే. ఫ్రీ పార్కింగ్ ప్లేస్ పెట్టు, పార్కింగ్ ప్లేస్ ఉండగా కూడా నీకు పార్కింగ్ లో పెట్టకపోతే నువ్వు అది ఫైన్ అయ్యు, అంతేగాని ఇష్టం వచ్చినట్లు నువ్వు ఫైన్ వేసుకుంటావు అయితే ఎట్లా కావాలా? సామాన్య ప్రజలు ఎట్లా బతకాలా? ఇది తప్పు. కాబట్టి దయచేసి మీరు ఇది ఏదైతే ఇది అకౌంట్ నుంచి కట్ అయ్యేది అది తీసేయగలరు, ఈ ఫ్రీ బస్ కూడా తీసేయగలరు అన్న మనవి. ఊర్లో మురళీధర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దర్పల్లి మండల అధ్యక్షుడిగా మాట్లాడుతూ, ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చలాన్లు వేస్తున్నారు. బ్యాంక్కి డబ్బులు కట్ చేయాలని ఈరోజు స్టేట్మెంట్ చూసాము. దీన్ని వెనక్కి తీసుకోవాలని, పేద ప్రజలకు భారం పడుతుందని, ముందు మీరు రోడ్లు బాగు చేసి తర్వాత మీరు ఏ విషయాన్ని అయినా వెనక్కి తీసుకోండి, దాన్ని ఆలోచించండి, కట్ చేయండి చాలాల విషయంలో. నా పేరు జిర్రా మైపాల్, బీజేపీ మండల అధ్యక్షుడిని. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట తీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఏదైతే బైక్లకు కానీ కార్ల మీద చాలన్లు వేస్తామని చెప్పేసి వేసిన వెంటనే అకౌంట్ల నుంచి కట్ కావాలని చెప్పడం జరిగింది. దీన్ని మీరు గ్రహించి పేద ప్రజలలో అకౌంట్లలో ఉంటాయి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర, ఆ డబ్బును కూడా దోషిద్దామనే ఆలోచనతో మీరు ఉన్నారు. దయచేసి ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. పేద ప్రజల మీద ఇలాంటి ఉక్కుపాదం మోపకుండా పేదలకు మంచి జరిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి మాటలు మాట్లాడి ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మీరు ఇలా మోసం చేస్తే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. దయచేసి మీరు ఈ మాటను వెంటనే వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రజల్ని మీరు ఆదుకునే విధంగా ఉండాలి, కానీ ఇలా కక్షపూరితంగా ఉండొద్దని చెప్పేసి దర్పల్లి మండల బీజేపీ శాఖ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ చాలన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ చాలన్లన్నీ పెండింగ్లో ఉంటున్న కారణం చేత ట్రాఫిక్ చాలన్లు ఎవరైతే కట్టకుండా పెండింగ్లో ఉంచుతున్నారో వారి అకౌంట్ల నుంచి డైరెక్ట్ డబ్బులు కట్ అయ్యే విధంగా ఒక జీవో తీసుకువస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొందరు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి ఈ విషయంపై వారి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పుడు ఈ ట్రాఫిక్ చాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్ వాహనదారుల అకౌంట్ నుంచి డబ్బులు కట్టే విధంగా జీవిస్తున్నారు. దీంతో మీరు ఎలా స్పందిస్తారు? అరే మంచి పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడైతే వాహనదారులు స్పీడ్గా పోతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసేసి ప్రభుత్వం దాంట్లో ఖజానాలో జమ చేయాలనుకుంటున్నారు. అది మంచిదే. మరి దానికన్నా ముందు మేము ఒకటి కోరుకుంటున్నాం, సేమ్ టైంలో వాహనదారుడు వాహనం కొనుక్కున్న తర్వాత రోడ్ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనలో పౌరులకు కల్పించాల్సిన రోడ్లను కూడా వాళ్ళు తీసుకున్న ఫీజుల ప్రకారంగా రోడ్లు ఉండాలి. రోడ్లు లేనప్పుడు ఎక్కడైనా గుంతలు ఉన్నా, జారి పడ్డ యాక్సిడెంట్లు అయినా, ఆ రోడ్డు గుంతలు పడ్డప్పుడు బండి డ్యామేజ్ అయినప్పుడు ప్రభుత్వ అకౌంట్ నుంచి కూడా ఈ వాహనదారులు ఏదైతే నిన్న ప్రెస్ మీటింగ్లో చెప్తున్నాడో రేవంత్ రెడ్డి, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే ఓనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ని మ్యాపింగ్ చేసి పెట్టామని చెప్తున్నారు. సేమ్ టైంలో కూడా ఆ ఓనర్కి ప్రభుత్వం అకౌంట్ యొక్క మ్యాపింగ్ కూడా చేసి పెట్టారు. ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ఒకవేళ
లేట్ చేస్తే ప్రభుత్వ ఖజానా నుంచి ఇక్కడ రావాలి. రోడ్లు గుంతలు ఉన్నాయి, దిగబడ్డాడు, కాలు ఇరిగింది, 20,000 ప్రభుత్వం అతనికి ఎంబడే అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలి. రోడ్లు సరిగా లేవు, దానికి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్ ఉంది, ఆ వెహికల్కి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి చేయాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం తీసుకుంటున్న ట్యాక్స్లు తీసుకొని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని పక్షంలో అదేవిధంగా జవాబుదారీతనంతో ఏదైతే జవాబుదారీతనం కావాలనుకుంటున్నారో అదే జవాబుదారితో ప్రభుత్వ ఖజానాను కూడా కామన్ మ్యాన్ పౌరులకు మ్యాపింగ్ చేసి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. వాహనదారులు ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ప్రయాణిస్తూ దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి వాటిని ఎలా మనం ఖండించవచ్చు, ఎలా మీరు ఫస్ట్ రోడ్ సేఫ్టీ ఉత్సవాలు చేస్తున్నారు, బాగానే ఉంది. గ్రౌండ్ లెవెల్లో వెహికల్ ఎక్కడైతే పర్చేజ్ అక్కడే హెల్మెట్ రిజిస్ట్రేషన్ అవి సిస్టంలోకి తీసుకొస్తున్నారు. ఈ పౌర నియమాల మీద అవేర్నెస్ తీసుకురావాలి. దానికి ప్రజలు అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి చేస్తాయి. అంతే తప్ప ఒక రాజు పాలన లెక్క, హిట్లర్ పాలన లెక్క వాళ్ళు చేయకపోతే డబ్బులు తీసుకుంటామంటే సామాన్య ప్రజలు 8-10 వేలు సగటున వేతన జీవనం. ఆ 2 వీలర్ మీద మన ట్యాక్సీలే కదా సరిపోతే ఏముంటాయి. ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సిన సౌకర్యాలు చేసి ఈ నిబంధనలు పెడితే బాగుంది. మరికొంతమంది వాహనదారులు ఉన్నారు మనతో పాటు, వారిని మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ట్రాఫిక్ చాలనలపై నమస్తే. ఇప్పుడు ట్రాఫిక్ చాలనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్ కస్టమర్ అకౌంట్ అంటే డబ్బులు కట్టే విధంగా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం ఇది సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ప్రజలని నియంత్రణ చేయలేని ప్రభుత్వం ఆర్థిక భారం మోపి ఆర్థికంగా ఇన్సిస్ట్ చేస్తూ ఇవాళ నువ్వు తాగిన తర్వాత బయటికి వెళితే ఫ్లూయిడ్ పెట్టి నీ చెక్ చేసే విధానం ఏదైతున్నదో దాన్నే కంట్రోల్ చేయలేని ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ ఈ ట్రాఫిక్ జంప్ కానీ అంటే సిగ్నల్ జంప్ అవ్వడం కానీ ఈ ట్రాఫిక్ నియంత్రణలో పాటించలేని ప్రభుత్వం ఇవాళ ప్రజలపై భారం మోపి అధికారం అంటే దుర్వినియోగానికి పాల్పడడం కోసం, వాళ్ళ మీద సంపాదన కోసం అని చెప్పి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా అందరి మీద ఏదైతే చాలనలు ఇస్తున్నారో అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ను కూడా వాళ్ళని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కన్జ్యూమర్ రైట్ కింద మీరు ప్రపోజల్ చేస్తే ఇది స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ప్రజలందరికీ కూడా ఇవాళ వాహనదారులు వాహనదారులు అందరినీ కూడా నియంత్రణ లేకుండా, ఎవరైతే ట్రాఫిక్ వ్యవస్థ సక్రమంగా లేకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతారు అక్కడ పోలీసు వాళ్ళు ఆపరు అనే ఒక కోణాన్ని నింపి వాళ్ళని అందరినీ కూడా ఒక రకమైన గొర్రెల మందల్లా నియంత్రణ నడుస్తూ ఉన్నది కనుక దాన్ని అన్నింటినీ కూడా కట్టడి చేయాలి. మేము నిజంగా కూడా కన్జ్యూమర్ రైట్ కింద వీళ్ళకి మీరు చాలని వసూలు చేసినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ రైట్ కింద నియంత్రణ పాటించే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తాం. వాహనదారులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్రాఫిక్ చాలనల విషయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేవారు ఈ ట్రాఫిక్ చాలనల విషయంలో చాలీచాలని జీతంతో ఉంటున్న వారిపై తీవ్రమైన ఒక బర్డన్ పడుతుందని, ఇలాంటి విషయాలపై ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకోవాలని వాహనదారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఆలోచన లేని విధంగా ట్రాఫిక్ చాలనల విషయంలో పోయినసారి ఏదైతే ఒక డిస్కౌంట్ ఇచ్చారో ఈసారి కూడా డిస్కౌంట్ ఇస్తే ట్రాఫిక్ చాలనల విషయంలో పూర్తిగా వాహనదారులు చాలనలు కట్టుకునే విధంగా ఒక వెసులుబాటు కలుగుతుందని వాహనదారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలన్లపై చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బండి రిజిస్ట్రేషన్ చేసినప్పుడే అకౌంట్ కూడా యాడ్ చేయాలని, ఒకవేళ సిగ్నల్ జంప్ చేసినా స్పీడ్గా వెళ్ళినా ఆ బండిపై చలానా వేసి అకౌంట్ నుంచే డైరెక్ట్గా కట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రయాణికులను ప్రజలను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం వాళ్ళ అభిప్రాయాలతో. సీఎం అంటే ఒక స్టేట్కి ఫస్ట్ సిటిజన్, అంటే ఒక బాధ్యత గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ స్టేజ్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ ఆర్టీఓకి కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు, ఒక జీవో పాస్ చేయకుండా ఒక మండలిలో కూర్చొని ఒక తీర్మానం చేయకుండా డైరెక్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసాడు. ఏమని? డైరెక్ట్ చలాన్లు అకౌంట్ నుంచి కట్ కావాలని చెప్పి. నేను డైరెక్ట్గా సీఎం గారిని, రాష్ట్రంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఒక సామాన్యుడిగా, ఒక నిరుపేద డ్రైవర్గా, కష్టం చేసి బతికేటోళ్ళం నేను డైరెక్ట్గా ఒక సిటిజన్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. 6 గ్యారెంటీలు తీసుకొచ్చిండు, గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. 6 గ్యారెంటీలు అమలు అయితే అనుకున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం.
ఒక డిగ్రీ స్టూడెంట్ని ఇలా రోడ్డు మీద స్టీరింగ్ పట్టుకొని నడుపుతానా, బీకాం కంప్యూటర్ చదువుకొని రోడ్డు మీద స్టీరింగ్ పట్టుకొని నడుపుతానా, ఉద్యోగాలు ఎటుపోయినాయి. సరే అది పక్కన పెట్టు, 6 గ్యారెంటీలు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, బస్సులు అన్నాడు, ఫ్రీ బస్సులు తెచ్చిండు. ఇన్ని పథకాలు తెచ్చిన తర్వాత రైతు బంధు కానీ ఇవన్నీ కానీ డైరెక్ట్ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి వెళ్ళి కట్టే డైరెక్ట్ రైతుల అకౌంట్లో పడతానయా? మధ్యలో దళారులు లేరా? తినేటోడు ఎవడు, బాగుపడేటోడు ఎవడు? గవర్నమెంట్ ఏమైనా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసి వీళ్ళ అకౌంట్లోకి వేస్తుందా? ఇది కరెక్టేనా? ఇలా మాకు పొట్ట కొట్టి డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ఇలా క్యాబ్ డ్రైవర్లు కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళం ఇవాళ ఒక్కడి మీద ఆధారపడకుండా కష్టం శ్రమ చేసుకొని మా రక్తం మేము చంపుకొని మేము బతుకుతున్నాం. ఇవాళ ఎవరు ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకొని రాలేదు, ఎవరికి పొట్ట కొట్టిదే లేదు. మేము ఇవాళ నువ్వు మా పొట్ట కొట్టడానికి వచ్చినావా? ఇందుకేనా నేను గెలిపించుకునేది? మేము అర్థం చేసుకోండి సీఎం గారు, పేదోళ్ళ కష్టం విలువ తెలుసుకోండి, మా కడుపు కొట్టకండి. కావాలని చెప్పి ఎవరు ర్యాష్ డ్రైవింగ్ చేయరు, కావాలని చెప్పి ఎవరు రాంగ్ రూట్లోకి పోరు, కావాలని చెప్పి ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారు కావాలని చెప్పి. ఏదో జరుగుతాయి చిన్న చిన్న వాటిని మీరు పరిగణలోకి తీసుకోకండి. మేజర్గా కావాలని చేసే వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టండి, చాలా అద్భుతం. డ్రింక్ అండ్ డ్రైవ్కి పెట్టండి, ట్రెజరీ నుంచి కట్ కావాలని చెప్పి, అది చాలా అద్భుతం, దాన్ని మేము సపోర్ట్ చేస్తాము. కానీ కొన్ని ఉంటాయి చూసి చూడనట్టు వదిలించుకోవాల్సింది అట్లాంటిది అని చెప్పి నువ్వు ప్రజల పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు. ఇది మీరు మీ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోండి, ప్రజల గురించి ఆలోచించండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ మీకే మేము సీఎం చేసుకుంటాం, కానీ ఈసారి మాత్రం మా పొట్ట కొట్టకండి. ఇదే నేను క్యాబ్ డ్రైవర్ల తరఫున ఒక సామాన్యుడిగా నేను గవర్నమెంట్ని కోరుకునేది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక సామాన్యుడిగా ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, అంతది పోలీస్ డిపార్ట్మెంటే ఉంది. నేను ఎవరిని కించపరుస్తలేను, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక క్వశ్చన్ నాకు వచ్చింది, నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈ రూట్లో నేను నడుపుతున్నా, క్యాబ్ నడుపుతున్నా, బతుకుతున్నా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన టోల్ గేట్లలో కానీ, సిగ్నల్ల కాడ కానీ ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే, ఒక ఎంపీ వస్తున్నాడంటే, ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడంటే సిగ్నల్ ట్రాఫిక్ ఆగుతుంది, వాళ్ళ బండ్లు పోతాయి. మరి వాళ్ళకి సిగ్నల్ చలాన్లు లేవా? టోల్ గేట్ల కాడ సైరన్ కొట్టినట్టే కదా టోల్ లేస్తుంది, మరి వాళ్ళకి టోల్ గేట్లు లేవా? ఎమర్జెన్సీ వెహికల్ కాలం పర్మిషన్ ఉంది, టోల్ జంప్ చేయడానికి కానీ, సిగ్నల్ జంప్ చేయడానికి కానీ, ఒక అంబులెన్స్కి కానీ, ఒక డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళకు ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళకు ఇది మరి వాళ్ళకు పట్టినప్పుడు మరి మాకు పట్టదా? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అంటే ప్రజాప్రతినిధులు అంటే మేము ఎన్నుకున్నాం, మా ఓటును 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినాము. ఎందుకు? మా బతుకులు బాగుపడతాయి, మా మీదకి ఎక్కి రాజ్యాధికారం చేయమని కాదు. ఇది కరెక్ట్ కాదు, ఆలోచించండి ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. దీని మీద గవర్నమెంట్ ఒకసారి వెనక్కి తగ్గాలి, మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఒక సీఎం పోస్ట్లో ఉండి మీరు ఒక సీఎంగా మీరు నిన్న ఒక మీటింగ్లో మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసారు, చలాన్లు డైరెక్ట్ అకౌంట్కి వెళ్ళి కట్టు కావాలని చెప్పి. అది కరెక్ట్ కాదు, మా పొట్ట కొట్టకండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కఠినతరం చేయండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇంకా కఠినం చేయండి, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠినం చేయండి. కానీ కొన్ని చిన్నవి ఉంటాయి, కావాలని తప్పులు ఎవరు చేయరు, కానీ అన్ని పరిగణలోకి తీసుకోండి, రూల్స్ని కఠినతరం చేయండి. కానీ ఇలాంటి అసాధారణ స్టేట్మెంట్లు ఇచ్చి మా బతుకులకు, మా పొట్టలకు కానీ మీరు కొట్టకండి అని చెప్పి నేను మీకు చేతులు జోడించి గవర్నమెంట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను. ఫరెవర్ GCL తో ఆరోగ్యంగా సంపన్నంగా ఉండండి. మీ గోల్స్ ఇప్పుడు చేరుకోండి. ఫరెవర్ GCL